ఇప్పుడు ఆపండిరా జననాయకన్ సినిమా ఇది తమిళనాడులో విజయ్ అభిమానులు చేస్తున్నటువంటి మాట. తమిళనాడులో టీవీకే విజృంభణ కొనసాగుతున్న సందర్భంలో 100 సీట్లకు పైగా మెజారిటీతో ఆధిక్యంలోకి విజయ్ దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో జననాయకన్ తన చివరి సినిమా ఏదైతే ఉందో విజయ్కి ఆ సినిమా పైన గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి వివాదాలు, కాంట్రవర్సీ, అడ్డంకులు వీటన్నిటికీ సినీ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. డబుల్ బొనాంజా ఇప్పుడు వాళ్ళకి. ఒకవైపు విజయ్ని ముఖ్యమంత్రిగా చూసేటువంటి అవకాశం, తమ అభిమాన నటుడు అధికారాన్ని చేపట్టబోతున్నాడనేటువంటి అంశం మరొక వైపు, ఇంకొక వైపు ఆగిపోయినటువంటి జననాయకన్ సినిమా ఇక రిలీజ్ కాబోతుంది, ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవు, క్లియర్గా సినిమా విడుదల కాబోతుంది కొద్ది రోజుల్లో అనేటువంటి మరొక పాజిటివ్ వార్త వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మొదట ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి ముందు విడుదలకు కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా అక్కడ సెన్సార్ బోర్డు అడ్డంకులు చెప్పడం, రకరకాలుగా వివాదాలుగా మారడం, ఆ తర్వాత అది వాయిదా పడి తర్వాత డేట్కి వెళ్ళడం చూసాం. ఆ తర్వాత మరలా ఏప్రిల్లో ఇది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 24న విడుదలవుతుంది అనుకున్నారు. కానీ అంతకుముందు లీక్, ఈ సినిమాకి సంబంధించి ఆన్లైన్లో సినిమా లీక్ కావడం మరొక సంచలనంగా మారింది. ఇలా జనవరి 9 నుంచి ఈ సినిమాకు సంబంధించి తమిళనాడులో ఒక రాజకీయ రగడ మొదలైపోయింది. విజయ్ సినిమాను కావాలని అడ్డుకుంటున్నారు అధికార పార్టీ, కానీ మిగతా వాళ్ళు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే జననాయకన్ సినిమా ప్రజల నాయకుడు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ప్రజల కోసమే పుట్టినటువంటి ఒక నాయకుడు కథను ఈ సినిమాలో పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాను విడుదల కానివ్వద్దు, విజయ్కి మరింత ఆదరణ రానివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సినిమాను కావాలని ఆపారంటూ తన అభిమానులు గత కొన్ని నెలలుగా అక్కడ తమ యొక్క స్వరాన్ని వెలుబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జననాయకన్ సినిమాను ఎవరు ఆపుతారో చూస్తాం. మా నాయకుడు, మా హీరో, మా అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మా జననాయకన్ సినిమాను ఎవరు ఆపుతారో చూస్తాం ఇక అంటూ కూడా అక్కడ విజయ్ అభిమానులు, యువకులు కాలర్ ఎగరేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి.